ఓం శ్రీ మాత్రే నమః. శుభ శుక్రవారం ఉషోదయపు శుభాకాంక్షలతో మా బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు మా వీడియో తిలకిస్తున్న వారందరికీ, వారి వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, ఉద్యోగ వ్యాపారాలు బాగా ఉండాలని ఆ మహాలక్ష్మి అమ్మవారిని కోరుకుంటున్నాను. మీ ఎర్ర శ్రీనివాసరావు. జై మాత, జై జై మాత. ఈరోజు మంచి మాట. ఈరోజు అమ్మవారి గురించి తెలుసుకుందాం. అమ్మవారిలో మహాలక్ష్మి అమ్మవారు, కనకదుర్గమ్మ వారు, సరస్వతి అమ్మవారు, ముత్యాలమ్మ తల్లి, ఇంకా ఎన్నో వందల మంది దేవతలు, వేల మంది దేవతలు ఉన్నారు. కానీ మనం ఒక్కొక్క దేవతకి ఓం శ్రీ లక్ష్మీ నమః, ఓం ముత్యాలమ్మ నమః, ఓం కనకదుర్గాయ నమః, ఇవన్నిటికంటే ఒక్క శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అంటే అందర అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ఉంటాయి. అందుకనే కొన్ని వందల వేల మంది దేవతల యొక్క ఆశీర్వాద బలం ఓం శ్రీ మాత్రే నమఃలో ఉంటుంది. మనం ఈరోజు మన గ్రామ దేవత అయిన శ్రీ ముత్యాలమ్మ తల్లి గురించి తెలుసుకుందాం. మన అమ్మవారు మన గ్రామాన్ని కాపాడే చల్లని తల్లి, చక్కని తల్లి. ఈ తల్లి మన గ్రామాన్ని మనం రాత్రిపూట మనం పడుకున్నా కానీ అన్ని సర్వవేళ యందు, ముఖ్యంగా రాత్రి వేళ యందు దుష్ట శక్తులు మన గ్రామానికి కానీ మన పట్టణానికి కానీ రాకుండా అమ్మవారు రాత్రి తెల్లవార్లు గ్రామము పట్టణము తిరుగుతూ పట్టణ ప్రజలని, గ్రామ ప్రజలని అందరినీ ఆ ఊరి ముత్యాలమ్మ, ప్రతి ఊరిలో ముత్యాలమ్మ ఉంటుంది, ప్రతి పట్టణంలో ముత్యాలమ్మ ఉంటుంది, ప్రతి సిటీలో, ప్రతి కార్పొరేషన్ నగరంలోనే సరే ఎక్కడో ఒక చోట అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు ఆ నగరాన్ని, ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని కాపాడుతుంటుంది. ఇందులో ఒక చిన్న అమ్మవారి చరిత్ర తెలుసుకుందాం. అమ్మవారి తండ్రి బ్రహ్మదేవుడు. ఈ భూమి మీద పడిన సకల జనాలకి, జీవరాశులకి, స్త్రీ పురుషులు అందరికీ లిఖితం రాసేది ఆ బ్రహ్మదేవుడు. ఎన్ని యాగాలు, ఎన్ని హోమాలు, ఎన్ని పూజలు చేసినా ఆ బ్రహ్మరాతని మనం తప్పించలేము అంటారు పెద్దలు. కాకపోతే ఏంటంటే ఈ శాంతులు, హోమాలు ఈ జరిపించడం వల్ల కొద్దిగా పెద్దగా జరిగే గాయం చిన్నగా జరగటం, పెద్దగా తగిలే దెబ్బ కొద్దిగా తగలటం, పెద్దగా భారీ ఎత్తున నష్టం వచ్చేది కొద్దిగా నష్టం ఉంటుంది. కాకపోతే మనం ఈ దైవభక్తిలో, సనాతన ధర్మంలో దైవభక్తిలో, దైవారాధనలో ఉంటే మనం బ్రహ్మ రాసిన రాతని అది తప్పించలేము. కానీ కాకపోతే పెద్దగా జరిగే చిన్నగా, పెద్ద దెబ్బ చిన్న దెబ్బ, పెద్ద నష్టాన్ని చిన్న నష్టంతో తగ్గిస్తారు, తొలగిపోతాయి. అమ్మవారి చరిత్ర. ఈ అమ్మవారు, ముత్యాలమ్మ అమ్మవారు బ్రహ్మదేవుని కుమార్తె. ఈమె యొక్క భవిష్యత్తు రాద్దామని స్వామివారు బ్రహ్మదేవుడు చూస్తుంటాడు. కానీ ఆయన ఎన్నిసార్లు చేసిన అమ్మవారికి ఆ గండం ఉంది. అమ్మవారికి ముత్తైదుగా ఉండే అవకాశం లేకుండా అయిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు తన బిడ్డతో చెబుతాడు, అంటే ముత్యాలమ్మతో పెళ్లి కాకముందు, అమ్మ నువ్వు మీ అమ్మ కాళ్ళు జాపి కూర్చున్నప్పుడు ఆ కాళ్ళ మించి దాటు, నీకు మంచి జరిగిద్ది అని చెబుతాడు. అప్పుడు ఆ ముత్యాలమ్మ వాళ్ళ అమ్మ కాళ్ళు దాటనేయదు. ఎందుకంటే మన గురువులు, ఋషులు, మునులు, పెద్దవాళ్ళు చెప్పింది మనం పడుకున్నప్పుడు కానీ కాళ్ళు జాపినప్పుడు కానీ మనము వాళ్ళ మించి దాటరాదు. అలా దాటితే వారి యొక్క వైభోగం కానీ
ఆ స్థితి కానీ చెడు కానీ ఒకవేళ చెడు అయినా మంచి అయినా మనకి ప్రాప్తిస్తుంది. అందువలన అప్పుడు తల్లి అడ్డగించింది. అందుకనే అప్పుడు బ్రహ్మదేవుడు ఎన్నిసార్లు రాస్తున్న అమ్మవారికి విధవరాతే వస్తుంది. కావున అప్పటి నుంచి అమ్మవారు వివాహం చేసుకోలేదు. కావున ఈ తల్లి అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని నగరాల్లో గ్రామదేవతగా ఉండి అమ్మవారు మనకి సేవలు అందిస్తుంది. కావున మన పట్టణానికి ఏ రథం వచ్చినా, ఏ దేవుడు వచ్చినా, ఎవరు వచ్చినా ముందుగా మన అమ్మవారి యొక్క ఆజ్ఞ తీసుకొనే మన పట్టణానికి, గ్రామానికి వస్తారు. కానీ అది మనకు తెలియదు. దేవతలు మాట్లాడుకుంటారు, నేను వస్తున్న మీ ఊరు మీకు ఓకేనా అని అమ్మవారిని అంటే రండి అని అమ్మవారు ఆహ్వానిస్తేనే వస్తారు. ఇదన్నీ నేను చెప్పినవి కావు, మన గురుదేవులు పెద్దలు చెప్పిన మాట. కావున మనం మన హైందవ సంప్రదాయంలో, సనాతన ధర్మంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి మనం వివాహం అయిన తర్వాత తప్పనిసరిగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారి దీవెన తీసుకోవాలా. మరియు మన హిందూ ధర్మంలో అమ్మవారికి శ్రావణ మాసంలో బోనం చెల్లించాలా, మాఘమాసంలో సద్దిపారాయణ పెట్టాలా, వైశాఖ మాసంలో మల్లెపూలు వస్తాయి. అప్పుడు అమ్మవారికి మల్లెపూలు దండ వేస్తే అమ్మవారు సంతోషించి మనకి సకల సౌకర్యాలు సౌభాగ్యాలు కలిగిస్తుంది. కావున ఈ చిన్న సూచనను అందరూ పాటించగలరని కోరుతున్నాను. జై మాత, జై జై మాత, జై దుర్గా, జై జై దుర్గా, జై ముత్యాలమ్మ, జై జై ముత్యాలమ్మ. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మకి అన్నీ తెలుసు, మనకి ఏం బాధలు ఉన్నాయో ఏమున్నాయో అన్నీ తెలిసి ఆమె తీరుతుంది. అమ్మని ఆకలి అవుతుందని అడగక్కర్లా, మన కష్టాలు చెప్పక్కర్లా, అన్నీ ఆమె చూసుకుంటుంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.